తెలుగు వెండితెరకి పరిచయం అక్కర్లేని పేరు యాక్ట్రెస్ తులసి గారు. ఈవిడ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే 1960లో అది కూడా 3 నెలల పసికందుగా వెండితెర మీద కనిపించడం మొదలుపెట్టింది. అలా నెలల నుంచి సంవత్సరాల నుంచి సంవత్సరాలుగా వయసు పెరుగుతూ వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి టీనేజ్ ఆర్టిస్ట్ నుంచి సపోర్టింగ్ యాక్ట్రెస్గా, తరువాత హీరోయిన్గా, తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఇప్పుడు సపోర్టింగ్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఇలా దాదాపు 7 దశాబ్దాలుగా విభిన్నమైన పాత్రలతో ఒక భాష అని లేకుండా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రాణిస్తున్న సూపర్ స్టార్ యాక్ట్రెస్ ఈమె. అందుకే తులసి గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ ఆపాలో కూడా అర్థం కాదు ఈవిడ సినీ ప్రయాణం గురించి చూసినట్లయితే. అలా దాదాపు 300కి పైగా సినిమాల్లో నటిస్తూ నేటికి యంగ్ హీరోలకి, హీరోయిన్లకి మదర్ పాత్రలో సహజ సిద్ధమైన నటనతో ఒదిగిపోతూ మనలందరినీ తనలో కలిపేసుకుంటూ ఉంటుంది. అలాంటి తులసి గారు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్. ఆవిడ సాయిబాబా భక్తురాలు అవ్వడంతో సాయిబాబా గురించి ఎన్నో మంచి మంచి విషయాలు తెలియజేస్తూ తన తల్లితో ఉన్న క్యూట్ మూమెంట్స్ కావచ్చు, తన భర్తతో ఉండే మూమెంట్స్, తన కొడుకుతో ఉన్న మూమెంట్స్, పండగలు, పుట్టినరోజులు, ఇలా ప్రతి విషయాన్ని అభిమానులందరితో పంచుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆవిడ ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మనకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాల గురించి మాట్లాడుకొచ్చింది. అయితే ఎప్పుడు మాట్లాడుకొచ్చినా తన ప్రేమ, పెళ్లి గురించి చెప్తూ ఆశ్చర్యకరమైన సంఘటనల గురించి చెప్పడం, అంతేకాకుండా తనకు కొడుకు ఉన్నాడని, కొడుకు కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు అంటూ ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాల్ని మన ముందుకు తీసుకొచ్చింది. అయితే ఇప్పటి వరకు మనకు అర్థమైంది ఏందయ్యా అంటే, తులసి గారి భర్త ప్రముఖ డైరెక్టర్ శివమణి గారు అని, వీళ్ళిద్దరికీ ఒక కొడుకు ఉన్నాడు, అతడి పేరు సాయి అని. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తులసి గారికి కొడుకు మాత్రమే కాదు, కూతురు కూడా ఉంది. పైగా మనవరాళ్ళు, మనవడు కూడా ఉన్నారు. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా, అస్సలు నమ్మలేని నిజంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది నిజం. ఇది ఎలాగయా అంటే, సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా కనిపించే తులసి గారు రీసెంట్గా తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని నా అల్లుడు, కూతురు, మనవరాళ్ళు, మనవళ్ళు, మై లిటిల్ ఏంజల్స్ అంటూ కొన్ని ఫొటోస్ని షేర్ చేసింది. ఇక అవి చూసిన ప్రతి ఒక్కరూ అచ్చు మీలాగే ఉంది మీ కూతురు అని అంటున్నారు ఆ ఫోటోలో ఉన్న ఆవిడని. పైగా చాలా మంది, తులసి గారు మీకు కూతురు కూడా ఉందా, ఎప్పుడూ చెప్పలేదేంటి, మాకు ఇప్పటి వరకు తెలియలేదు, చూడటానికి అచ్చు మీలానే కనిపిస్తున్నారు అంటూ రకరకాల కమెంట్స్ పెడుతున్నారు. మరి ఏది ఏమైనప్పటికీ ఇంతవరకు మనం తెలుసుకున్నది ఏంటా అంటే, తులసి గారికి ఒక కొడుకు మాత్రమే, అతడు కూడా ఇండస్ట్రీకి చెందినవాడని తెలుసు. కానీ తులసి గారికి ఒక కూతురు కూడా ఉందన్నమాట. ఇక రీసెంట్గా ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోస్ని తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేయడంతో ఇప్పుడు ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. మరి మనకి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ అమ్మాయి నిజంగా తులసి గారి కూతురేనా, లేదా తులసి గారికి ఎలా బంధువు అవుతుంది ఏంటి అన్న విషయం. ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.